సింహరాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగపరంగా చక్కగా రాణించగలుగుతారు. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు MBA ఫైనాన్స్, చార్టెడ్ అకౌంట్స్కి కాలం అనుకూలంగా ఉంది. రావాల్సిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చేతికి అందుతుంది. అదేవిధంగా డాక్టర్లు, లాయర్లకి కాలం అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారు. 10 మందికి మనం సహాయం చేయాలి అనే భావంతో ఉంటారు. డబ్బు కోసం ఏ రోజు ఇబ్బంది పడరు, ఇబ్బంది పెట్టరు. మనం 10 మందికి సహాయం చేస్తే ఏదైనా పరమేశ్వరుడే మనకి ఇవ్వాలి, ఆయనే మనకి ఇస్తాడు అనే భావంతో ఉంటారు తప్పితే కానీ డబ్బు ఉంటేనే పని అవుతుంది అనే భావన మీకు ఏ రోజు ఉండదు. ఎప్పుడైనా సరే మీరు పెట్టే చేయ కానీ తీసుకునే చేయి ఏ రోజు ఉండదు. అయితే ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. గత వారం కొంచెం బాగున్నా ఈ వారం ఆరోగ్య విషయంలో, సంతానం విషయంలో కొంత ఇబ్బందులు అనేవి తలెత్తాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఎవరైనా ఉద్యోగం మారదలుచుకుంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. లేదా మంచి కంపెనీ వస్తే ఉన్నదానికంటే పూర్వాపరాలు చెక్ చేసుకుని బాగుంటేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే జీతం తక్కువైనా సరే ఉన్న కంపెనీలోనే చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా లేవు. భాగస్వామ్య వ్యాపారాల్లో కొంతవరకైనా సరే లాభాలు పొందగలుగుతారు. ఇండివిజువల్గా చేసుకోవడం అనేది చెప్పదగినది. అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఇబ్బందులు ఉన్నా కూడా ఫైనాన్షియల్గా అవి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచుకోవాలి. ఒకరినొకరు కోపమించుకోవడం కావచ్చు, లేదా మాట్లాడుకోవడం కావచ్చు, ఏదైనా సరే దూరంగా ఉండడం అనేది సమంజసం కాదు. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవడం చెప్పదగినది. సప్తమంలో రాహు, జన్మరాశిలో కుజకేతువులు ఉన్నారు. అష్టమ శని, కుజుడు అష్టమాన్ని చూస్తున్నాడు. ధనం కూడా అధికంగా ఖర్చు అవుతుంది. మనం 10 మందికి రూపాయి పెడుతున్నాము, మనం 10 మందికి సహాయం చేస్తున్నాం, మనకి ఎవరు సహాయం చేయట్లేదే అన్న భావన ఉంటుంది. మీకు ఎవరు సహాయం చేయవలసిన అవసరం లేదు. ఆ పరమేశ్వరుడే మీకు సహాయం చేస్తాడు. కాబట్టి మీ పని మీరు చేసుకుపోండి, మిగతా అంతా ఆయన చూసుకుంటారు. కష్టే ఫలినట్టుగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ద్వితీయాధిపతి, లాభాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు. చేదాకా వచ్చిన పనులు చేజారిపోకుండా మీరు గట్టిగా ప్రయత్నం చేయండి. అది ఎక్కడికి వెళ్ళిపోకుండా మీకు కావాల్సిన ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి, వైద్యోత్తులు ఉన్నవారికి స్కాలర్షిప్స్ లభిస్తుంది. అదేవిధంగా PhD ఎవరైతే చేస్తున్నారో వారికి చాలా బాగుందని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు గట్టిగా చేయండి, అవకాశాలు కలిసి వస్తాయి. స్నేహితుల సహాయ సహకారాలు లేదా బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటుంది. అదేవిధంగా PR కోసం, H1B వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. అయితే వీరికి అష్టమ శని నడుస్తున్నా కూడా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో నిదానంగా అయినా సరే వీరికి లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరుచుకుంటారు. చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఉండవు. అయితే ఆరోగ్యరీత్యా మటుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య సంఘర్షణ వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాలు కూడా చక్కగానే ఉంటాయి, ఇబ్బందులు ఏవి ఉండవు. సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు. సంతానానికి మంచి సంబంధం చూసి వివాహం చేద్దాం అనుకుంటారు, మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన సాఫల్యం కలుగుతుంది. శుభవార్తను వింటారు. ఎవరైతే సంతానం కోసం ఫర్టిలిటీస్ని కలుస్తారో వాటి విషయంలో కొంచెం జాగ్రత్త ఉండాలి. మోసపోయే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఒక స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. యూట్రస్ సంబంధించిన విషయాలు కావచ్చు, హార్ట్ సంబంధించిన విషయాలు, లివర్ సంబంధించిన విషయాలు ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ నెల రోజులు అమ్మవారికి కుబేర కుంకుమంతో పూజించడం చెప్పదగినది. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు రాహుకాల సమయంలో నిమ్మకాయ డప్పులతోటి నువ్వులను పోసి దీపారాధన చేయండి. దానివలన ఆరోగ్యపరమైన భార్యాభర్త మధ్య ఇబ్బందులు ఏమైనా ఉంటే కొంతవరకైనా తగ్గుతాయి. ఈ రాశివారు కాలభైరవ రూపం మెడలో ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారికి కలిసొచ్చే సంఖ్య 1, కలిసొచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.